కొమరంభీం జిల్లా కాగజ్నగర్లో పోడు సమస్యల మీద ఎమ్మెల్యే హరీష్ బాబు చేపట్టిన నిరాహార దీక్ష 5వ రోజుకు చేరింది. జీవో నెంబర్ 49ను రద్దు చేయాలంటూ దీక్ష చేస్తున్న ఎమ్మెల్యేను బీజేపీ ఎమ్మెల్యేలు మహేశ్వర్ రెడ్డి, పాయల్ శంకర్, రమణారెడ్డి, రాకేష్ రెడ్డి పరామర్శించారు. హరీష్ బాబు దీక్షకు సంఘీభావం తెలుపుతూ కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలను ఎండగట్టారు. జీవో 49 పూర్తిగా రద్దు చేసేంత వరకు బీజేపీ పోరాడుతుందని తెలిపారు. పోడు రైతుల నుండి 1 ఎకరం భూమి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకోకుండా పోరాటం చేస్తామని తెలిపారు. ఈ ప్రభుత్వం ప్రజల ఆగ్రహాన్ని తెలుసుకొని జూలై 21వ తారీఖు రోజు ఈ జీవోను విత్డ్రా చేసిన సంగతి మీకు తెలుసు. కేవలం లోకల్ బాడీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈ జీవోను విత్డ్రా చేశారు. కానీ ఈ జీవో రద్దు చేయలేదని, ఈ జీవో రద్దయ్యే వరకు నేను పోరాటం చేస్తా అన్న ఉద్దేశంతో ఈరోజు పాల్వాయి హరీష్ గారు ఈ అమరణ దీక్ష చేయడం జరుగుతూ ఉన్నది. నేను ఒకటే కోరుతా ఉన్నాను, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన లేకుండా, ఆలోచన రహితంగా ఇలాంటి జీవోలు తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి అట్టడుగు బడుగు బలహీన వర్గాలని, దళిత గిరిజన బిడ్డలని వారి భూములు లాక్కొని వారిని అడవి నుంచి దూరం చేసే ప్రయత్నం చేస్తున్న సందర్భంగా కాబట్టి మీరు దీక్ష విరమించండి అని నన్ను కోరిన మీదట ఇవాళ దీక్ష విరమించడం జరిగింది. కానీ ఇది ఈ పోడు రైతుల ఉద్యమానికి ఆరంభం మాత్రమే, ఇది అంతంగానే కాదు. ఎక్కడ పోడు రైతులకు అన్యాయం జరిగినా అక్కడ మేముంటాం. మీరు ఒక్క మాట మాకు చెప్పండి, మీరు ఎక్కడ పోడు రైతుకి అన్యాయం జరిగినా, ఎక్కడ పోడు భూములను దున్నడానికి ఫారెస్ట్ అధికారులు అడ్డం వచ్చినా అక్కడ మేము అరకబట్టుకొని తయారుండి మీ భూమి దున్ని మీకు సాగు చేసే వరకు నిద్రపోయింది. బింద గ్రామస్తులు 400 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. హైదరాబాద్ షామీర్పేట దగ్గర అరెస్ట్ చేశారు. ఉన్న పలంగా వాళ్ళని వాపసు తీసుకొచ్చి ఆ ఊర్లో వదిలేసే కార్యక్రమం చేశారు. వాళ్ళకి అండగా నిలవడానికి ఈ కార్యక్రమం, ఈ నిరాహార దీక్ష పూనుకున్నాం. 18వ తారీఖున ఈ ఫారెస్ట్ కార్యాలయం, కాగజ్నగర్లోని ఫారెస్ట్ కార్యాలయం ముట్టడి పిలుపునిస్తే నన్ను హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. హౌస్ అరెస్ట్ చేస్తే నేను దానికి నిరసనగా అదే రోజు మధ్యాహ్నం ఇక్కడ నిరాహార దీక్ష. కొమరంభీం జిల్లా కాగజ్నగర్లో మాజీ ఎమ్మెల్యే